అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన 4,00,000 రూపాయలకి సంబంధించిన ఈ పథకాన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలి అనే సమాచారాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఒక గుడ్ న్యూస్ అప్డేట్ కూడా వచ్చింది. 4,00,000కి సంబంధించి ఓసీ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ వీడియోలో పూర్తిస్థాయి సమాచారం తెలుసుకుందాం. ఇక్కడ కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఇది మీ అందరికీ ఉపయోగపడుతుంది. ఎలా అంటే దరఖాస్తు చేసిన వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోకపోతే నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అందరూ ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూడండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంతమంది అప్లై చేశారనేది తెలియడానికి ఆస్కారాలు ఉంటాయి. అప్డేట్లోకి వస్తే బహుశా మీ అందరికీ తెలుసని అయితే భావిస్తున్నాను. 4,00,000 రూపాయల ఈ బహుమతి అనుకోవచ్చు దీన్ని. సబ్సిడీతో కూడిన రుణాలను ప్రభుత్వం ఈ అన్ని కేటగిరీలకు అందిస్తూ అవకాశం కల్పించింది. ఇందులో ఏజ్ లిమిట్ అంటూ ఏమీ కూడా మెన్షన్ చేయలేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటూ ఏం మెన్షన్ చేయలేదు. కానీ ఆర్థికంగా కాస్త నిరుపేదుడై ఉండాలి అని చెప్పేసి మాత్రమే ప్రభుత్వం చెప్తుంది అనేది చూసుకోవచ్చు. దీనికోసం ఈ వెబ్సైట్ని సందర్శించాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ మీరందరూ కూడా గూగుల్ లేదా క్రోమ్ ఓపెన్ చేసి tgobmms.cgg.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. దీన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ పోర్టల్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అందరికీ అవుపిస్తుంది. ఇక్కడ చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హర్ అని చెప్పేసి చూపిస్తుంది. మీరు దాన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ మీ కేటగిరీకి సంబంధించి అంటే ఏ కార్పొరేషన్కి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎస్టీ వాళ్ళు ఎస్టీ, బీసీ వాళ్ళు బీసీ, సంబంధిత వాళ్ళకి సంబంధిత చూపిస్తుంటుంది అనమాట. దాన్ని క్లిక్ చేయగానే మనకి మళ్ళీ ఈ అప్లికేషన్ స్కీమ్కి సంబంధించి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. దాన్ని మళ్ళీ ఇక్కడ మీకు కనిపించే దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ డైరెక్ట్ ఈ ఫామ్ అనేది మనకి విజిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. యాక్చువల్గా ఇది మీ సేవలో అప్లై చేయడం బెటర్ అనమాట. ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్, అలాగే మీ పూర్తి నేము, అలాగే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొన్ని ఆప్షన్స్ అనేవి అడుగుతుంది. ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ప్లెంటీ ఆఫ్ ఉన్నాయి. హార్టికల్చర్ ఉన్నాయి, యానిమల్ ఉన్నాయి, అలాగే బిజినెస్కి సంబంధించి తదితర కేటగిరీలు కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ క్లిక్ చేసుకునే దాన్ని బట్టి సబ్లో స్కీమ్కి సంబంధించి మీరు ఏమేమి పెట్టుకుంటారు, పాల కేంద్రం పెట్టుకుంటారా, లేదంటే డైరీ ఫామ్ లెక్క, అలాగే పౌల్ట్రీ ఫామ్ పెట్టుకుంటారా, లేదంటే మిషనరీకి పెట్టుకుంటారా, లేదంటే సమ్ అదర్ ఐస్ క్రీమ్ షాప్ కానీ ఇలాంటివి అన్నీ ఉంటాయి. దానికి అనుగుణంగా మీకు మినిమం ఎంత రావచ్చు, ఎంత సబ్సిడీ రావచ్చు అనే పూర్తి స్థాయి సమాచారం కూడా ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్లో గో కొడితే సంబంధిత డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే ఏప్రిల్ 5వ తారీఖు డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. సో ఇవైతే రాజీవ్ యువ వికాసానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనమాట. కాబట్టి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తదుపరి వీడియోలో మీకు సమాచారం తెలియజేస్తాను. ధన్యవాదాలు.